అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ప్రతి ఒక్కరిని నిరంతరం కాపాడుతున్నట్లు దేవుని లేఖనాలు చదువుతున్నాయి కదా. ఆయన ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని. కాబట్టి దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాపాడి ఈ దినం మనకు బహుమానంగా కానుక ఇచ్చినందుకు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 24వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 24వ అధ్యాయము 5వ వచనంలో, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి ఆశీర్వాదం, ఎంత మంచి వాగ్దానం చూడండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నందును. వాడు అంటే ఎవరంటే చూడండి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. అట్టివాడు ఎలాగుంటాడంట? యెహోవా వలన ఆశీర్వాదమునందును, అంతేకాకుండా తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఆమేనండి. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యమునందును. చూసారా? ఈరోజు నిర్దోషమైన హృదయం కలిగి ఉంటున్నావా? ఈరోజు నిర్దోషమైన హృదయము, శుద్ధమైన హృదయము, నిర్దోషమైన చేతులను కలిగి ఉంటున్నావా? చేతులతో మరి పాపం చేస్తున్నామా? హృదయంలో మరి పాపం ఆలోచన చేస్తున్నామా? పాపంతో నిండిపోయిందా మన హృదయము? అలాగే ఉంటే దేవుని మనలో మనం ఆశీర్వాదం పొందుకోలేము. ఏ ఆశీర్వాదం కూడా ఎదురు చూడలేము. మనం ప్రార్థించినా కూడా మనకి ఏ ఆశీర్వాదం రాదు. శుద్ధమైనటువంటి హృదయము కలిగిన వారు, నిర్దోషమైన చేతులను, నిర్దోషమైన మనస్సు మనం ఈరోజు కలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని వలన నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగుంటుంది తెలియదు ఆయన దేవుని యొక్క ఆశీర్వాదము? ఎలాగుంటుంది దేవుని ఆశీర్వాదం చెప్పండి. చూడండి, 39వ ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము చూడండి. అతడు తన ఇంటి మీదను, తనకు కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీదను ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు శుద్ధమైనటువంటి హృదయమును, నిర్దోషమైన చేతులను కలిగి ఉన్నామంటే, మంచిని ఆలోచన చేస్తున్నామంటే, మంచి చేయడం నేర్చుకున్నామంటే, దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించినామంటే ఎలాగుంటాం తెలిసిన? నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ పంటలో ఆశీర్వాదం ఉంటుంది, అంతేకాకుండా నీ యొక్క ప్రతి ఒక్క ఉద్యోగంలో ఆశీర్వాదం ఉంటుంది, వ్యాపారంలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, భూఫలాన్ని దీవిస్తాడు, నీ పిండి పట్టుకు పిసికే తొట్టిని దీవిస్తాడు, నీకు వివాహాన్ని దీవిస్తాడు దేవుడు. అంతేకాదు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని దగ్గర నుంచి మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా మరి యోసేపు నిర్దోషమైనటువంటి హృదయం కలిగిన వాడు, నిర్దోషమైన హృదయము, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగినటువంటి వాడు యోసేపు. తన అన్నలు ఎంత బాధించినా కూడా ఒక్క మాట కూడా తన అన్నలు అనలేదే, తిట్టలే, కొట్టలే. దేవునికి ప్రార్థన చేసేవాడు, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసేవాడు. యోసేపు బ్రతికిన కాలం అంతా కూడా దేవుడికి యోసేపుకు తోడై ఉన్నాడు. అతనికి ఎన్ని హింసలు కలిగినా కూడా దేవుడు అతనికి తోడునీడిగా ఉండి ఆ యొక్క సమస్యల నుంచి దేవుడు గట్టెక్కించేవాడు. అంతే కదా. పాపం ఎత్తుకుంటూ వచ్చినప్పటికీ యోసేపు పాపం చేయకుండా పారిపోయేవాడు. నిర్దోషమైన చేతులు, ఆ చేతులతో ఏం పాపం చేయలేదు, ఆ చేతులతో లంచాలు తీసుకోలేదు. ఐగుప్తు దేశంలో గొప్ప ముఖ్యమంత్రి అయిపోయినాడు, గొప్ప ప్రధానమంత్రి అయిపోయినాడు కదా యోసేపు. ఐగుప్తు దేశంలో లంచాలు తీసుకోలేదే.
ఈరోజు మన ఉద్యోగంలో, వ్యాపారంలో దేవుని బిడ్డలమయ్యి మనం ఏదన్నా చేతులు చేసి మరి నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలనుకున్న మనము ఈరోజు దోష చేతులు కలిగి ఉంటున్నామేమో, దోషమైన చేతులు కలిగి మనము తప్పు చేస్తున్నామేమో. ఈరోజు సరిదిద్దుకోవాలి. ఈరోజు సరిదిద్దుకున్నామంటే, ప్రభువా నన్ను క్షమించమన్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంటి మీదకి వస్తుంది. దేవుని యొక్క ఇంటి ఆశీర్వాదము నీ పొలం మీదకి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఉద్యోగం పైకి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం నీ వ్యాపారంలోకి వచ్చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకసారి ఆశీర్వదించిందంటే అది కలకాలం ఆశీర్వాదము ఉప్పొంగుతూ ఉంటుంది, ఊరుతూ ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదం అంట ఎలాగుందో తెలిసిన, యెహోవా ఆశీర్వాదం మరి ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉండెను. ఈరోజు నీకు కలిగినటువంటి సమస్తం మీద ఆశీర్వాదం ఉంటుంది. నీ బిడ్డల మీద ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ భార్య పైన ఆశీర్వాదం ఉంటుంది, వ్యాపారంలో, ఉద్యోగంలో, నీకు కలిగిన సమస్తములో దేవుని యొక్క ఆశీర్వాదము వచ్చేస్తుంది, నిండిపోతుంది. అట్లే నా గిన్నె నుండి పొంగుతున్నది, పొరులుతున్నది అంటున్నాడు కదా దావీదు. దేవుని యొక్క అభిషేకం నీ పైకి వచ్చేస్తుంది, నీ బిడ్డల పైకి వస్తుంది, నీ కుటుంబంలో ఉంటుంది. దేవుడు మన కుటుంబంలోకి వస్తే ఏ సమస్య ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ అనారోగ్య సమస్యలు ఉండవు కదా. దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీ రోజు నువ్వు నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉంటున్నావా? హృదయంలో ఏదైతే ఉంటుందో మరి పాపము అదే మనం పలుకుతామన్నమాట నోటితో. మరి శుద్ధమైన హృదయం మనం ఈరోజు కలిగి ఉండాలి. మంచి హృదయం కలిగి ఉండు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకూడదు. మనం వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకూడదు. ఈరోజు దేవుడు నీకు ఏమి ఇచ్చినాడో దాన్ని బట్టి సంతోషపడాలి, దాన్ని బట్టి నువ్వు ఆశించి. అంతేగానే లేని వాటిని మనము ఆలోచన చేసుకుంటూ నేను అంతే, దేవుడు వాళ్ళకి అంత ఇచ్చినాడు నాకు ఇవ్వలేదే. వాళ్ళ పితరులు చేసిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చినాయి. ఈరోజు మన పితరులు చేసినటువంటి ఆస్తులు, అంతస్తులు మనకు లేవు కాబట్టి దేవుడు నీకు ఎంతలో ఉంచినాడో అంతగా సంతోషపడంతే. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. మనం వ్యర్థమైన వాటి యందు, వ్యర్థమైన వాటి ఎందుకు మనసు పెట్టాలి మనం? ఈరోజు నీకు ఏది అవసరమో దాని యందు మనసు పెట్టు. ఏది నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుందో దాని యందు మనసు పెట్టు. కపటముగా ప్రమాణం చేయకు, వ్యర్థంగా ప్రమాణం చేయకూడదు. మనం నీ మీదొట్టు నా మీదొట్టు ప్రమాణం చేయకూడదు. తప్పు చేసి మనం ప్రమాణాలు చేయకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. కపటముగా మనం ప్రమాణం చేయకూడదు. అవునంటే అవును, కాదంటే కాదంతే, ఒకే మాట అంతే. అలాగనే నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయం కలిగి ఉండి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం నీ ఇంట్లోకి రాకుంటప్పుడు అడుగు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ బిడ్డలపైకి రాకుంటా అడుగు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ వ్యాపారం లేకుంటప్పుడు అడుగు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ యొక్క ఉద్యోగంలో లేకుంటే, ఆశీర్వాదకరంగా లేకుండా ఉంటే అప్పుడు అడుగు. దేవుని అడుగు. ఏం ప్రభా, నేను నిర్దోషంగా మరి నేను నడుచుకున్నాను కదా. ఇచ్చికే మరణం పొందుకుంటున్నాడు. ఇచ్చికేతో ఒక ప్రవక్తను పంపించినట్టు దేవుడు నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమని. మరి ఇచ్చికే ఏం చేసినాడు? ప్రభా, నేను చేసినటువంటి నేను తప్పులు ఏమైనా చేస్తున్నానా? నేను యథార్థమైనదే చేసినాను, నీ దృష్టికి న్యాయమైన చేసినాను, ఒకతరం జ్ఞాపకం చేసుకో. నాలో మరి నాలో దోషం ఏమైనా ఉందా అని ప్రార్థన చేసినప్పుడు మరలా అతనికి ఆశను పొడిగించలేదా? 15 సంవత్సరాల ఆశను పొడిగించలేదా? అతను దీవించలేదా ఆశీర్వాదం దేవుడు? అలాగా నువ్వు శుద్ధమైనటువంటి చేతులను, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయం కలిగి ఉన్నావంటే నీ మాటలు, నీ చూపులు, నీ నడకలు, పడకలు అన్నీ కూడా శుద్ధ హృదయం కలిగి ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. యోసేపు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన పాపం చేయల, పరిశుద్ధంగా ఉండబట్టి ఆయన యోసేపుకు తోడై ఉండి అత్యధికంగా ఆశీర్వదించి ప్రధానమంత్రిగా చేసినాడు ఐగుప్తు దేశానికి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు నీ అలాంటి ఆశీర్వాదాలు వద్దా? నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. అయితే మనము కపటముగా మన ప్రమాణం చేయకూడదు. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకు. నీకు ఏది అవసరమో దాని యందు మనసు పెట్టు, అంతే. మన గురంతా పరలోకంలో ఉంది. మన ఆశ అంతా కూడా పరలోకం వైపు చూడాలి. మన కళ్ళంతా కూడా, మన చూపు, మన దృష్టి అంతా కూడా పరలోకం వైపు చూడాలి. కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేయాలంతా. ఈరోజు కష్టం ఉంటుంది, రేపు నీకు నవ్వుతావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు సంతోషంగా ఉంటావు. కపటమాగా మన ప్రమాణం కూడా చేయకూడదు. తప్పుగా నిర్దోషమైనటువంటి చేతులను, శుద్ధ హృదయం కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తాడు. వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి దయచేసి. ఆశీర్వాదాలు పొందుకుంటారు మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నాయన ప్రభువా మరి యోసేపు వలె శుద్ధ
మరి శుద్ధ హృదయమును నిర్దోషమైన చేతులను కలిగి ఉండేవాడు మరి యెహోవా ఆశీర్వాదం పొందుకుంటాడని ఈ రోజు లేఖనం చదువుతున్నాయి కదా ప్రభా. ఎవరైతే నాయన అట్టి వారు ఉంటున్నారు ప్రభా, మరి శుద్ధ హృదయము నిర్దోషమైన చేతులు కపటముగా ప్రమాణం చేయక వ్యర్థమైన మాట మనసు పెట్టక మీ యందు మరి మనసు పెట్టి గురి ఉంచి బ్రతికేవాడు ఎట్లా ఈరోజు ఆశీర్వాదం తెచ్చే తండ్రి, ఆశీర్వాదాలు కుమ్మరించు ప్రభా. మీ ఆశీర్వాదం వస్తుంది అన్నావు కదా నాయన ప్రభా మా పైకి తండ్రి. వీడియో చూస్తున్న వాళ్ళందరిపైకి మీ ఆశీర్వాదం రావాలి యేసు నామములో తండ్రి. నీతిమత్యం అనుగ్రహించు తండ్రి, మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్.